కానీ తన పాతాళ శక్తితో గ్రీదా మాలినిని సృష్టించింది కృదిమ. కాని అక్కడ చాంబ్రు రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే పిల్లిదెయ్యం చాంబురుని చేరుకోకుండా ఉండాలి అని కృదిమ ఉచ్చుని ఏర్పాటు చేసింది. గ్రీదామాలిని పిశాచి పైకి సువాసనను వెదజల్లుతూ ఆకలి లేని వాళ్ళకు కూడా ఆకలి పుట్టిస్తుంది. ఎదుటి వాళ్ళకి ఏది ఇష్టమో దాని కంటికి కనిపించేలాగా, ముక్కుకి వాసన తగిలేలాగా చేసి వాళ్ళకి ఆకలిని సృష్టించి ఆకర్షిస్తుంది. వాళ్ళు దగ్గరకు రాగానే బంధిస్తుంది. దాని బంధనంలో 24 గంటలు ఉంటే వాళ్ళని అది జీర్ణం చేసుకుంటుంది. మంత్రం చెప్పి ఇంకొక ఉచ్చిని నెలకొల్పింది. చూడటానికి పట్టు వస్త్రాలతో నేసిన మెత్తటి దూది పరుపులా కనిపిస్తూ ఉంది. కాని దీనిపై పడుకున్న వాడిని అమాంతం మింగేసే శవపేటిక ఈ సైనసర్ప. దీనిని చూడగానే ఎలాంటి వాడికైనా దానిపై కాసేపైనా విశ్రమించాలి అనిపిస్తుంది. ఒక్కసారి దీనిపై కూర్చోగానే అమాంతం మింగేస్తుంది. ఈ సైనసర్ప పైన 24 గంటలు ఈ పేటికలో బందీ అయితే ఇక శాశ్వతంగా ఈ లోకం నుండి శూన్యంలోకి బూడిదగా గాల్లో కలిసిపోవాల్సిందే. రండిరా, ఎవరు వస్తారో రండి, ఈ 2 ఉచ్చులని దాటి చేరుకున్నప్పుడు మాట అని భయంకరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కృదిమ చేస్తున్నదంతా అక్కడ దగ్గర్లో ఉండే ఒక ముసలి చెట్టు చాటు నుండి చూస్తూ ఉంది. కృదిమ, నువ్వు చేస్తున్నదంతా చెట్టు చాటు నుండి ఎవరో ముసలిది చూసేసింది. నా పన్నాగమంతా చూసిన నువ్వు బూడిదైపోయే ముసలి. మంత్రం చెప్పి ఆ ముసలి దానిపై తన మంత్రదండాన్ని ప్రయోగించింది. కాని ఆ ముసలి భస్మం అవ్వలేదు. నా పాతల మంత్రానికి బూడిదవ్వట్లేదేంటిది? అయినా వాళ్ళు వచ్చే సమయం అయ్యింది. దీని సంగతి తర్వాత చూద్దాం. అని మంత్రం చెప్పి ఆ ముసలిని 2 కొమ్ములు ఉన్న కుందేలులాగా మార్చేసింది. నువ్వు మాట్లాడలేవు, ఆ చెట్టు దిగలేవు. పొరపాటున నువ్వు ఆ చెట్టు దిగి నేలపై అడుగు పెట్టావో రక్తం కొక్కుకొని చస్తావు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ ముసలిదాన్ని చంపేయకుండా కుందేల్లాగా మార్చడం ఎందుకు? దాన్ని నా శక్తితో చంపలేకపోయాను. అది ఎవరో మహిమ ఉన్న దానిలాగే ఉంది. అందుకే అనుకుంటా దాని నెత్తిన కొమ్ములు కూడా ఉన్నాయి. సమయం లేదు కాబట్టి మన పథకానికి అడ్డు రాకుండా దాన్ని కుందేలులాగా మార్చేశాను. అక్కడ పిల్లిదెయ్యం ఏదో కూలీరాగం పాడుకుంటూ ఎగురుతూ వెళ్తుంది. పిల్లిదెయ్యానికి పొట్టిదెయ్యం చేతికి కట్టిన తాయెత్తు జారిపోయింది అన్న విషయం గమనించకుండా వేగంగా ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. కృదిమ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన కొంతసేపటి తరువాత పిల్లిదెయ్యం అక్కడికి వచ్చింది. పిల్లిదెయ్యాన్ని చూస్తూనే చెట్టు మీద ఉన్న కుందేలు సైగలు చేస్తూ దానికి ఏదో చెప్పబోయింది. కాని హడావిడిలో ఉన్న పిల్లిదెయ్యం దాని సైగలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. పిల్లిదెయ్యం చాంబరు ఉండే గుహవైపు వెళ్తూ ఉండగా దానికి ఎంతో ఇష్టమైన చేపల వాసన గుమగుమలాడుతూ దాని ముక్కులు తాకింది. అబ్బా, చేపల వాసన గుబాయింపు చేస్తుంది. కడుపు నిండా తిని చాలా రోజులయ్యింది. ఒక్క నిమిషంలో గబాగబా తినేసి వచ్చేయాలి అని అనుకుంటూ ఆ చేపల వాసన వస్తున్న వైపు తిరిగింది. తనకి కనిపిస్తుందంతా ఉచ్చు అని తెలియక జిహ్మని ఆపుకోలేక పరుగున వెళ్లి ఆ చేపల పాత్రను ముట్టుకోగానే నల్లటి ఆకారంతో పెద్ద పెద్ద చేతులు పిల్లిదెయ్యాన్ని బంధించేసి నూతిలోకి లాక్కుని వెళ్లిపోయాయి. పిల్లిదెయ్యం పెద్దగా కేకలు వేస్తోంది. క్షణాల్లో వెళ్లి వస్తాను అన్న పిల్లిదెయ్యం ఎంతసేపటికి రాకపోవడంతో జమరి మంత్రం వేసి అంజన దర్పణంలో పిల్లిదెయ్యాన్ని చూద్దామనుకున్నాడు. కాని అద్దంలో నల్లటి పొగలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అదేంటి, పిల్లిదెయ్యంకి నేనిచ్చిన తాయెత్తు వల్ల ఎలాంటి ప్రమాదంలో ఉన్నా కూడా అంజన దర్పణంలో కనిపించాలి కదా?
ఈ పిల్లి దెయ్యానికి ఊరి మీద పెత్తనాలంటే మోజు. అదే నేనైతేనా ఈ పాటికి చాంబురు గాడిని వెంట పెట్టుకుని వచ్చేవాణ్ణి. సరే పొట్టి, నువ్వైనా వెళ్ళి త్వరగా చాంబురుని వెంట పెట్టుకునిరా. పొట్టి దెయ్యం రివుమని ఎగురుకుంటూ చాంబురు ఉండే చోటుకి చేరుకున్నాడు. పొట్టి దెయ్యాన్ని చూడగానే చెట్టు మీద ఉన్న కుందేలు అటు వెళ్ళొద్దు అని సైగలు చేస్తూ ఉంది. ఏంటి కొమ్ముల కుందేలు విచిత్రంగా ఉంది, నన్ను చూసి సైగలు చేస్తుందా ఏంటి? అయినా నేను దీన్ని కనిపించను కదా. అని అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. దాని ముక్కుకి రాగి నాణెం వాసన గుప్పున తగిలి ఉన్నట్టుండి నకనకలాడిపోయి ఆకలి వేసింది. అటు వెళ్లి చూస్తే మెరుస్తున్న రాగి నాణాలు కుప్పగా పోసి ఉన్నాయి. ఎవరో వెండి గిన్నెలో రాగి నాణ్యాలు కుప్పగా పోసి పెట్టారు. తినాలని ఆశగా ఉన్నా మనకు సమయం లేదు. అయినా నా చెక్కంలో బోల్డెన్ నాణేలున్నాయి అని అనుకుంటూ ఆ ఉచ్చుని దాటుకుని ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళగానే మెత్తటి పందిరి మంచం కనిపించింది. దాన్ని చూడగానే నీరసంతో విశ్రాంతి తీసుకోవాలని కోరిక దానికి తెలియకుండానే మొదలయ్యింది. లోపలికి వెళ్లి చాంబురు గాడిని పిలుచుకొని క్షణాల్లో పాతాళ లోయలోకి చేరుకోగలను. కాబట్టి ఒక 2 నిమిషాలు మెత్తటి పరుపుపై పడుకుంటే పెద్దగా నష్టమేం లేదు. సమయం వృధా కాదు. 2 నిమిషాలు నడుము వాల్చుతా అని అనుకుని అది ఉచ్చు అని తెలియక వెళ్లి దానిపై పడుకున్నాడు. పరుపుపై పొట్టిదెయ్యం పడుకోగానే మంచం కళ్ళున 2 ముక్కలుగా విరిగిపోయింది. పొట్టిదెయ్యం పెట్టెలో ఇరుక్కున్నాడు. బయటకు రావాలని ఎంతగా అరిచి గీపెట్టినా వాడి తరం కాలేదు. అలా పొట్టిదెయ్యం కూడా బందీ అయిపోయాడు. చాంబురుని తెస్తానని వెళ్లిన పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం ఆచూకీ లేకుండా పోవడంతో ఇక చేసేదేమీ లేక కుర్రతాత బల్లిదెయ్యంతో కలిపి బయలుదేరి ఆ లోయకు చేరుకున్నాడు. చెట్టుపైన ఉన్న కొమ్ముల కుందేలు సైగలు చేస్తుంది. అది చూసిన కుర్రతాతకి అనుమానం వేసి దాని దగ్గరకు వెళ్ళాడు. ఇది నాతో ఏదో చెప్పాలని అనుకుంటుంది. పైగా కొమ్ములతో ఉన్న కుందేళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. అవును తాత, ఇదేదో విచిత్రంగా ఉంది. ఎందుకైనా మంచిది ఆగి దీని సంగతి ఏంటో తెలుసుకుందాం అని అనుకుంటూ దాని దగ్గరకు వెళ్లి దాని సైగల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దాని సైగలు ఏమీ అర్థం కావడం లేదు. నీ సైకిలేంటో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. మా పొట్టి దెయ్యం పిల్లి దెయ్యం ఇటువైపు ఏమైనా వచ్చారా అని అడగగానే చెట్టు కొమ్మపై కొమ్ముల కుందేలు ఏదో రాసి చూపించింది. బేతాళ మంత్రంతో నాపై ప్రయోగించిన శాపాన్ని విచ్ఛిన్నం చేయు. అని మంత్రం చెప్పి దానిపై తన బేతాళ కిరీటం పెట్టగానే కొమ్ముల కుందేలు తన అసలు రూపంలోకి వచ్చేసింది. ఆ కొమ్ముల ముసలి కృదిమ పెట్టిన ఉచ్చుల గురించి చెప్పి, మీరు ఇక్కడ ఏ పని మీద వచ్చారో అంతా నాకు తెలుసు. ఈ ఉచ్చులు దెయ్యాల నుండి మీ స్నేహితులను విడిపించే సమయం మీకు లేదు. వాళ్ళని నేను విడిపిస్తాను. మీరు త్వరగా వచ్చిన పని చూడండి అని చెప్పి కొమ్ముల ముసలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుర్రతాత ఆ ఉచ్చులు రెండింటిని తప్పించుకుని లోయలోకెళ్లి చాంబురుకి జరిగిందంతా చెప్పాడు. ముగ్గురు పాతాళ గుహ దగ్గరకు చేరుకున్నారు. చాంబురు గుహలోకి వెళ్లి చూస్తే భూమి పరిస్థితి అర్థమయ్యింది. ఇంకా సమయం వృధా చేయకుండా చాంబురు పాతాళ లోయలో నిద్రపోతున్న రాకాసి గబ్బిలం కాళ్ల దగ్గర ఉన్న భూమి పాతాళ కిరీటాన్ని తీసుకువచ్చి భూమి నెత్తి మీద పెట్టగానే భూమిని బంధించిన శక్తి మాయమైపోయింది. కాళ్ల దగ్గర ఉన్న కిరీటం తీయగానే మెలకువ వచ్చిన కృదిమ కాపలాగా పెట్టిన రాకాసి గబ్బిలం వాళ్లపై దాడి చేసింది. భూమి చాంబురు ఇద్దరు ఆ రాకాసి గబ్బిలంతో తలపడి దానిని చంపి దుర్నేత్ర విగ్రహాన్ని పట్టుకుని గుహ బయటకు వచ్చేశారు. భూమిని దుర్నేత్ర విగ్రహంతో చూడగానే లోకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమ్మయ్యా, మొత్తానికి భూమి క్షేమంగా ఉంది. దుర్నేత్ర విగ్రహం కూడా దొరికేసింది. ఇక త్వరగా అమ్మని కాపాడాలి. ఇంతకీ మన పొట్టి దెయ్యం పిల్లి దెయ్యం ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడున్నారు? కుర్రతాత, ఇంతకీ పొట్టి దెయ్యం పిల్లి దెయ్యం ఏమైనట్టు?
వాళ్ళని కొమ్ములవ్వ కాపాడుతాను అని చెప్పింది. అని జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. దుర్నేత్ర విగ్రహాన్ని పట్టుకుని అందరూ బయలుదేరి వెళ్లిపోయారు. లోకి దుర్నేత్ర విగ్రహం ద్వారా మణిని పిలిచాడు. బువరలోక జంటకి జరిగిందంతా వివరంగా చెప్పి, నన్ను కాపాడడం కోసం మా అమ్మ బువరలోక కిరీటమైన విషావృశ్చిక కిరీటాన్ని తన నెత్తిన పెట్టుకొని బువరలోక శాపానికి గురై చావు బ్రతుకుల్లో ఉంది. ఇంకా ఎంతో సమయం లేదు. దయచేసి మా అమ్మని కాపాడుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. బువరలోక కిరీటాన్ని ధరిస్తే 3 సూర్యాస్తమయాల లోపు చావు ఖాయం. కానీ మీ అమ్మ ఇంకా బ్రతికే ఉందంటే నమ్మశక్యంగా లేదు. ఆవిడ నిజంగా కారణ జన్మురాలు. లోకి, మీ అమ్మని కాపాడుకోవడానికి ఒక మార్గం ఉంది, కానీ అది చాలా కష్టం. ఎంత కష్టమైనా పర్వాలేదు. అవ్వ బ్రతకడం కోసం మేమందరం చావడానికి కూడా సిద్ధం. భూమికి బువరలోకానికి మధ్య ఒక చిన్న లోకం ఉంది. దానిని శూన్య జాబిలి అని పిలుస్తారు. ఆ జాబిలి గోళం పైన దొరికే కల్కి సిలికి ఉన్న బువర శక్తి ఒక్కటే. బువరలోక శాపాన్ని పోగొట్టడానికి ఉన్న ఏకైక మార్గం ఆ శిలిని భూమిపైకి తీసుకురావడమే. కానీ శూన్య జాబిలి పైన అడుగు పెట్టడానికి మా బువరలోక వాసులకి అనుమతి లేదు. మాకే కాదు, భూత ప్రేత పిశాచ మాంత్రిక తాంత్రిక కింపురుష కుబేర రాక్షస వానర యక్ష మొదలగు శక్తులు ఉన్న ఎవ్వరూ కూడా శూన్య జాబిలి పైన అడుగు పెట్టలేరు. కాదని అడుగు పెడితే మరుక్షణం భస్మమైపోతారు. నరులు దేవతలు తప్ప ఎవ్వరూ శూన్య జాబిలి పైన అడుగు పెట్టలేరు. అయితే నేను నరుడినే కదా, నేనే వెళ్తా. నా రెక్కల శక్తితో ఇప్పుడే ఎగురుకుంటూ ఆ శూన్య జాబిలికి చేరుకుంటా. నువ్వు నరుడువైతే నీకు రెక్కలు ఎక్కడివి? నీ బేతాల కిరీటం తీసేస్తే నువ్వు నరుడివి. నీ రెక్కలతో శూన్యలోకం చేరుకోవటానికి 397 రోజులు పడుతుంది. ఈలోపు నీ తల్లి సంవత్సరికం కూడా అయిపోతుంది. మరి నన్ను ఏం చేయమంటారు? మీరే మా అమ్మని కాపాడుకునే మార్గం చెప్పండి. నువ్వు మా ఇద్దరి ప్రాణాల్ని కాపాడవు కాబట్టి నీకు మేము ఎన్నటికీ రుణపడి ఉంటాం. నీకు తప్పకుండా సహాయం చేస్తాం. ఇదిగో అప్పటికి ఇచ్చిన వృశ్చిక కిరీటం. దీని సహాయంతో నువ్వు క్షణాల్లో శూన్య జాబిలి చేరుకోగలవు. వృశ్చిక కిరీటంతో శూన్య జాబిలి దగ్గరకు నిమిషాల్లో చేరుకోగలవు. కానీ దానిపైకి అడుగు పెట్టలేవు. ఎందుకంటే బువరలోక శక్తే కాదు, ఏ శక్తి ఉన్నా కూడా నువ్వు దానిపైన అడుగు పెట్టలేవు. వృశ్చిక కిరీటం నిన్ను శూన్య జాబిలి దగ్గరలోకి తీసుకుని మాత్రమే వెళ్తుంది. అక్కడి నుండి నీ అంతట నువ్వే శూన్య జాబిలిపైకి చేరుకోవాలి. వృశ్చిక కిరీటం నా రెక్కలు లేకుండా ఆకాశంలోకి ఎలా ఎగిరేది? అది ఆకాశం కాదు, విశ్వం. అక్కడ నీకు రెక్కలున్నా లేకున్నా గాలిలో తేలుతూ ఉంటావు. కాబట్టి నీ చేతులను కాళ్లను ఆడిస్తూ నువ్వే శూన్య జాబిలిపైకి చేరుకుని దానిపై ఉన్న కల్కీశిలని తీసుకుని వృశ్చిక కిరీటాన్ని చేరుకో. అది నిన్ను భూలోకానికి క్షణాల్లో తీసుకుని వస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరూ మాయమైపోయారు. మంత్రాలవ్వ పుర్రె గంట గంటకి కిందకి జారిపోతూ వస్తుంది. పుర్రెని మోస్తున్న బేతాల శక్తి క్షీణిస్తూ ఉంది. క్షణం ఆలస్యం చేయకుండా లోకి వృశ్చిక కిరీటాన్ని నెత్తిన పెట్టుకోగానే రివ్వున ఆకాశంలో ఎగురుకుంటూ వేగంగా విశ్వంలో తోకచుక్కలా దూసుకుపోతూ ఉన్నాడు. శూన్యజాబిలి చెరువులోకి రాగానే వృశ్చిక కిరీటం ఎగరడం ఆగిపోయింది. లోకి వృశ్చిక కిరీటాన్ని తనతో పాటు తెచ్చుకున్న తాడుకు కట్టి తను జాబిల్లిపైకి దిగటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వృశ్చిక కిరీటాన్ని తీయగానే లోకికి శ్వాస అందడం లేదు. శూన్యలోకం చేరువులో గాలి ఉండదు. శ్వాస ఆడక లోకి గిలాగిలా కన్నుకుంటూ చచ్చిపోయాడు. అక్కడ భూమిపైన లోకి కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ లోకి జాడలేదు. లోకి వెళ్ళి చాలాసేపు అయ్యింది, మనకి ఎక్కువ సమయం లేదు, మా అయితే 4:30 గంటలంతే అని కంగారు పడుతూ నిశాచరిని పిలిచాడు. జమరి జరిగిందంతా నిశాచరికి వివరంగా చెప్పి సహాయం కోరాడు. నేనిక్కడ లేకపోయినా
ఇక్కడ జరుగుతుందంతా నేను గుహ నుండి చూస్తూనే ఉన్నాను. ఆ భువరలోక వాసులు లోకీకి వరమిచ్చారు. అంటే లోకి పిలిస్తేనే వాళ్ళు పలుకుతారు. మనకున్న బేతాళ శక్తితో విశ్వంలో ఎక్కడున్నా లోకీ జాడ కనిపెట్టలేము. నిశాచర మాటలకి అందరిలోని నిరుత్సాహం ఆవరించింది. అవ్వని కాపాడుదాం అనుకుంటే లోకి కూడా అనంతలోకాల్లోకి వెళ్లి ఆచూకీ లేకుండా పోయాడు. లోకి తను వెళ్తూ వెళ్తూ భూమికి తన బేతాళ కిరీటాన్ని ఇచ్చి వెళ్ళాడు. భూమి దానిని తీసి ఒక గట్టుపై పెట్టి తన నెత్తిన ఉన్న పాతాళ కిరీటాన్ని బేతాళ కిరీటానికి ఎదురుగా పెట్టి తన శక్తినంతా ఉపయోగించి మంత్రం చెప్తూ ఉంది. గా గౌ గోరక గబ్రక బ్రా బౌ బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక పరాక మా మృగ మృత్యు మరణకారక. అది చూసి జమరి కూడా మంత్రం మొదలుపెట్టాడు. గబ్రక బ్రా బౌ బోరక భీకర కరాక జా జౌ జోరక జాగ్రక పరాక మా మృగ మృత్యు మరణకారక. బేతాళ పాతాళ మంత్రంతో గోరక గబ్రక చుట్టుపక్కలంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. కిరీటాల్లో నుంచి వెలుతురు వెదజల్లుతూ 2 కిరీటాలు గాలిలో లేచి విచిత్రమైన శక్తిగా అవతరించాయి. పాతాళ బేతాళ శక్తులు కలయికతో పుట్టిన నేను బుల్కీని నన్నెందుకు సృష్టించారు? భూమి జరిగిందంతా బుల్కీకి చెప్పి లోకి ఎక్కడ ఉన్నాడో చూపించమని అడిగింది. బేతాళ పాతాళ శక్తులు రెండిటి కలయికతో అవతరించిన బుల్కీ మహాశక్తివంతురాలు. దాని శక్తితో శూన్యలోకంలో శవమై తేలుతూ ఉన్న లోకిని చూపించింది. నా భర్తకేమైంది? తానెందుకు అలా నిర్జీవంగా ఉన్నాడు? శూన్యలోకంలో శ్వాస తీసుకోకుండా 3 నిమిషాలు కంటే మనిషి అన్నవాడు ఆ లోకంలో బ్రతకలేడు. నీ భర్త చనిపోయాడు. అసంభవం! నా భర్తని చావనివ్వను. ఎలా అయినా కాపాడుకుంటాను. ఆ లోకంలో శ్వాస పీల్చుకునే శక్తి నాకు ప్రసాదించు బుల్కి. నేను పాతాళ బేతాళ శక్తుల కలయికలో సృష్టించబడ్డాను, కానీ ఎవరికీ సొంతం కాదు. నేను నీకు ఏ వరమూ ఇవ్వలేను, కానీ సలహా ఇవ్వగలను. చాంబ్రు ఉండే ప్రదేశం దాటిన తరువాత గింజరపు కోన అనే కొండ ఉంది. ఆ కొండపై ఉండే వాయురుద్రాక్షని సంపాదించి దానిని ముక్కు పుడకలా ధరిస్తే శూన్యలోకంలో శ్వాస తీసుకోగలం. కానీ వాయురుద్రాక్షని మానవులు తాకలేరు. మరి భువరలోకవాసుల్ని దుర్నేత ద్వారా నేను పిలవగలనా? లోకి తప్ప ఇంకెవరు భువరలోకవాసుల్ని పిలవలేరు. కానీ లోకి కిరీటం నీ దగ్గర ఉంది కనుక లోకి అదుపులో ఉన్న వృశ్చిక కిరీటాన్ని నువ్వు శాసించగలవు. నువ్వు పిలిస్తే అది నిన్ను క్షణంలో చేరుకుంటుంది అని చెప్పి బుల్కి మాయమైపోయింది. నేనిప్పుడే వెళ్ళి ఆ వాయురుద్రాక్షని తీసుకొని వస్తాను. వద్దు తాత, నా భర్తని నా అత్తని నేనే కాపాడుకుంటాను అని బల్లిదెయ్యం సాయంతో ఎగురుకుంటూ గింజరపు కోన వైపు వెళ్తూ ఉంది. దారిలో పిల్లిదెయ్యం పొట్టిదెయ్యం స్పృహ లేకుండా పడి ఉన్నారు. వాళ్ళ మధ్య కూర్చుని వాళ్ళకి గాలి విసురుతూ ఒక ముసలి అవ్వ ఉంది. అరే, పొట్టిదెయ్యానికి పిల్లిదెయ్యానికి ఏమయ్యింది? మీరు కొంపదీసే కొమ్ములవ్వనా? అవును అని కొమ్ములవ్వ జరిగిందంతా చెప్పి, ఆ 2 పిశాచాలు చెర నుంచి వీళ్ళని నేను కాపాడాను. వీళ్ళిద్దరికీ కొంతసేపటికి స్పృహ వస్తుంది. కంగారు పడొద్దు. ఎంతకీ మీరెక్కడికి వెళ్తున్నారు? తానెక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది అంతా వివరంగా చెప్పింది భూమి. గింజరపు కోన వెళ్తున్నారా? అయితే మీకు తప్పక నా చిలుక సహాయం చేస్తుంది అని చప్పట్లు కొట్టి ఈల వేయగానే ఎక్కడ్నుంచో ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చి కొమ్ములవ్వ భుజాన వాలింది. దీని పేరు నా అస్తు. ఇది నీకు సహాయపడుతుంది. త్వరగా వెళ్ళండి. పొట్టిదెయ్యాన్ని పిల్లిదెయ్యాన్ని నేను చూసుకుంటాను. కొమ్ములవ్వ ఇచ్చిన చిలుకను వెంట పెట్టుకుని గింజరపు కోన చేరుకున్నారు. మనుషులు కాని, భూత ప్రేత పిశాచాలు కాని, ఇంకే క్షుద్రశక్తులు కాని వాయురుద్రాక్షని చెట్టు నుండి తెంపకూడదు. ఒకవేళ తెంపితే మరుక్షణం అది వాయుశక్తిని కోల్పోతుంది. అందుకే కొమ్ములవ్వ ఇచ్చిన చిలుక చేత వాయురుద్రాక్షని తెంపించి దాన్ని పట్టుకుని సరాసరి దుర్నేత్ర విగ్రహం దగ్గరకు చేరుకుంది భూమి.
తాను తెచ్చిన రుద్రాక్షని ముక్కు పుడకలాగా ధరించింది భూమి. వృశ్చిక కిరీటమా, లోకి భార్యగా శాసిస్తున్నాను. నువ్వెక్కడున్నా క్షణంలో నా ముందుకురా. అందరూ జాగ్రత్తగా వినండి. మనం భద్రపరిచిన మంత్రలవ్వ దేహాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ పసరులో నా భర్త లోకి దేహాన్ని కూడా భద్రపరచండి. నేను ఇప్పుడే బయలుదేరి కల్కిశిరిని తీసుకుని వస్తాను. తన పాతాల కిరీటాన్ని తీసి జమనికి ఇచ్చి వృశ్చిక కిరీటాన్ని ధరించి మెరుపు వేగంతో శూన్యజాబిలి చేరుకుంది. తాడు కట్టుకుని నెత్తిమీద నుండి కిరీటాన్ని తీసేసి శూన్యజాబిలికి వెళుతూ ఉంది. వాయురుద్రాక్ష వల్ల తను ఊపిరి పీల్చుకోగలుగుతుంది. కానీ శూన్యంలో అడుగు దూరం కూడా వేయలేక గాలిలోనే ముందుకు వెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ బేతాల కొండ నుంచి మంత్రాలవ్వని భద్రపరిచిన గాజు తొట్టెని తీసుకుని వచ్చి అందులో లోకి దేహాన్ని కూడా భద్రపరిచి అందరూ కాపు కాస్తూ ఉన్నారు. మంత్రలవ్వ పుర్రె భూమిని తాకడానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. అక్కడ శూన్య జాబిలిలో భూమికి వృశ్చిక కిరీటానికి కలిపి కట్టిన తాడు ఊడిపోయింది. జాబిలిపైకి భూమి చేరుకుంది. అక్కడ ఉన్న కల్కిశిలిని తీసి తన చిక్కంలో వేసుకుంది. వృశ్చిక కిరీటమా, త్వరగా నన్ను చేరుకో. వృశ్చిక కిరీటం ఆ శూన్య జాబిలి లోకం సరిహద్దుల్లోకి రాలేక అక్కడే గాల్లో తేలుతూ ఉంది. అక్కడ ఇంకొక కొన్ని క్షణాల్లో బేతాళుడి శక్తి పూర్తిగా సన్నగిల్లి మంత్రలవ పుర్రెని మోయలేక నేల విడుస్తాడు. అంటే మంత్రలవ పుర్రె నేలను తాకి 1000 ముక్కలవుతుంది. ఇక మంత్రలవ మరణం తథ్యం. శూన్యలోకంలో సంచరిస్తున్న కమల ఆత్మ తన చేరుని పంపి భూమిని శూన్యజాబిలి నుండి బయటకు తీసుకువచ్చి వృశ్చిక కిరీటం దగ్గరకు చేర్చింది. క్షణం ఆలస్యం చేయకుండా భూమి కల్కిశిలతో మెరుపులా బయలుదేరింది. ప్రియా, ఓ ప్రియా, నిన్నే, ఇటు చూడు. ప్రియా, ఓ ప్రియా, నిన్నే, ఒకసారి ఇటు చూడు. మంత్రలవ్వకి మనుషుల్లోనే కాదు, దెయ్యాల్లో కూడా అభిమానులున్నారు. నేను కూడా మంత్రలవ్వ అభిమానినే. ఇంకొక క్షణంలో మంత్రలవ్వ పుర్రె నేలకి తగులుతుంది అనగా భూమి తను తెచ్చిన కల్కిశిలని పుర్రె పైన పెట్టగానే తొట్టిలో ఉన్న దేహం నిటారుగా లేచింది. పుర్రె దానంతటా అదే వెళ్లి దేహానికి అతుక్కుంది. మంత్రలవ్వ బ్రతికింది. మంత్రాలవ్వ కళ్ళు తెరవగానే అప్పటి వరకు తలపడుతున్న భూత ప్రేత పిశాచాలన్నీ తుర్రుమన్నాయి. చనిపోయిన లోకి దేహాన్ని చూసి భూమి విలపిస్తూ ఉంది. జరిగింది మొత్తం తెలుసుకున్న మంత్రలవ్వ లోకిని కాపాడే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంది.
లోకి, మంత్రాలవ్వ బ్రతికింది, మీ అమ్మ బ్రతికింది, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని అనగానే అక్కడికి వచ్చిన తగాస్తు పక్షి తదాస్తు తదాస్తు అనగానే లోకి కళ్ళు తెరిచి అవ్వని చూశాడు. అది చూసి అందరూ తెగ ఆనందించారు. ఓ నాస్తు పక్షి చెల్లి తదాస్తు పక్షి వచ్చిందా? ఈ 2 పక్షులు అక్క చెల్లెళ్ళు. అయినా ఒక విషయం మాత్రం అద్భుతం. మంత్రాలవ్వని కాపాడటానికి బద్ధశత్రువులైన పాతాళుడు బేతాళుడు కలిసి బుల్కి అనే బుల్లి శక్తిగా అవతరించడం నిజంగా అద్భుతం. లోకి భూమికి పుట్టబోయే బుల్లిబాబు కోసం అప్పుడే బుల్కి కిరీటం సిద్ధమన్నమాట. నిన్ను ఎప్పటికీ చూడలేననుకున్నానక్కా. ఏంటి ఈ కొమ్ములవ్వ మా మంత్రాలవ్వ అక్క?